ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా దుమారం రేపుతోంది. కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు దింపుతోంది. కాగా ఈ హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు మాత్రమే కాదు, వాళ్లకంటే ఎక్కువగా రాజకీయ నాయకులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతల ఆస్తులు, అక్రమ కట్టడాల వివరాలు భయపెట్టడమే కాకుండా వాటిని కూలగొట్టాలి అంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పలు వ్యాఖ్యలపై రంగనాథ్ స్పందించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా ఎవరైనా వదలబోము అంటూ రంగనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ ఒకటే రూల్ అని తేల్చి చెప్పేశారు. అయితే ఓవైసీ, మల్లారెడ్డికి పెద్ద పెద్ద విద్యాసంస్థలు ఉండగా అందులో కొన్ని కాలేజీలు, చెరువులు కబ్జా చేసి కట్టారు అంటూ ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి కూడా. దీనిపై స్పందించిన రంగనాథ్ విద్యార్థులు రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అకాడమిక్ ఇయర్ మధ్యలో అక్రమంగా నిర్మించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటే విద్యార్థులకు జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. ఆ కాలేజీలు ఖచ్చితంగా అక్రమ కట్టడాలే అయితే తొలగించేందుకు వారికే కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు. వాళ్లుగా ఆ నిర్మాణాలు తొలగించలేకపోతే అప్పుడు హైడ్రానే స్వయంగా రంగంలోకి దిగి కూల్చేస్తుంది అంటూ హెచ్చరించారు. మరొక వైపు మంగళవారం రోజున జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు రంగనాథ్ను కలిశారు. ఓవైసీ బ్రదర్స్ చెరువులను కబ్జా చేసి నిర్మించిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఫిర్యాదు చేశారు. హైడ్రా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ధర్నా చేస్తామన్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం తీసుకోవడం అభినందనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని రాజాసింగ్ తెలిపారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగా భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లాలని సూచించారు. ఓవైసీ సోదరులను అరెస్ట్ చేసిన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరుందని రాజాసింగ్ గుర్తు చేశారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. స్థలం చెరువులో 12 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజ్ ను నిర్మించారని ఆరోపించారు. అసదుద్దీన్ ఓవైసీ ఇల్లు కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు గులాంగిరీ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కలెక్టర్ సాయంతో గోషామహల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి అంటూ రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు.